అని ఆ పృచ్ఛకుడు, మరి స్వర్గ నరకాలు అంటున్నారు కదా, అవేమిటి అని అడిగాడు. ఆ రెండు కూడా నీలోనే ఉన్నాయి. స్వర్గము నీలోనే ఉంది, నరకము నీలోనే ఉంది. వాటిని సృజించేది నీ కామక్రోధాదులే. నీ కామము, నీ క్రోధమే స్వర్గ నరకాల్ని భావాల రూపంలో సృజిస్తోంది. అవన్నీ కళల వంటివే అన్నారు భగవాన్. మరి అయితే ఆయన అన్నాడు, మరైతే గీత అంది కదా, భ్రూమధ్యంలో దృష్టిని నిలిపి వాయురోధనం చేసేవాడు పరస్థితిని పొందవచ్చును అని. దాన్ని నేను ఎలా ఆచరించాలి? భగవద్గీతలో 6వ అధ్యాయంలో చెప్పాడు కదా, భ్రూమధ్యంలో దృష్టిని నిలుపు, వాయుని నిరోధించు, అప్పుడు నువ్వు పరమాత్మ స్థితిని పొందగలుగుతావు అని. దాన్ని నేను ఎలా ఆచరించాలి అని అడిగాడు. మహర్షి అన్నారు, నువ్వు సదా ఆత్మలోనే ఉన్నావు. దాన్ని మళ్ళీ అందుకోవడం అన్నది లేనే లేదు. ఈ భ్రూమధ్యమందు ఉండడాలు ఇవన్నీ ఉపాసనా స్థానం మాత్రమే, ఉపాసన కోసం చెప్పిన చోటు అంతే. అప్పుడు ఆ పృచ్ఛకుడు, ధ్యాన స్థానము హృదయము అని మీరు కూడా చెప్పారు కదా, కృష్ణుడేమో భ్రూమధ్యం అన్నాడు, మీరేమో హృదయము అని అన్నారు కదా. అవును, అది కూడాను భూమధ్యంలో నువ్వు పెట్టవచ్చును, ఉపాసనకి హృదయంలోనూ పెట్టవచ్చును. అయితే ఇంతకీ హృదయము అంటే ఏమిటి భగవాన్ అన్నాడు. ఇప్పుడు మహర్షి అన్నారు, అది ఆత్మ మధ్యము. కేంద్రములకన్నిటికీ కేంద్రము ఆత్మే. ఆ హృదయం ఆధ్యాత్మికం, ఈ భౌతికమైన హృదయం కాదది. కేంద్ర మధ్యం, అన్నిటికీ మూలమేదో అదే హృదయం. అది ఆధ్యాత్మిక హృదయం, ఈ భౌతికమైన హృదయం కాదు అన్నారు భగవాన్.